హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. మైనది నీవు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీవు ప్రేమ, శాశ్వతమైనది నీవు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీవు ప్రేమ, దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే, దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో, ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో, సంతోషకరమైగా నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమైన పాట పాడుకుందాము. నేను పాడుచుండగా రెండోసారి
దేవుని పేరిట మనం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా అల్లెల్తో బలపరచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడదామండి. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్లెల్తో బలపరచెను. ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్లెల్తో బలపరచెను. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. పాడదామా? యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృప చాలు యేసయ్యా. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్లెల్తో బలపరచెను. నశించిపోతున్న నా కోసమే నరునిగా మారినది నీ కృపా. బ్రతికున్న మృతుడను నన్ను లేపగా మహిమను విడచినది నీ కృపా. నశించిపోతున్న నా కోసమే నరునిగా మారినది నీ కృపా. బ్రతికున్న మృతుడను నన్ను లేపగా మహిమను విడచినది నీ కృపా. యోగ్యత లేని ఈ దీనునిపై శాశ్వత ప్రేమను చూపినది. బలమైన రక్షణ స్థిరమైన దీవెన ఇలా నాకు ఇచ్చినది నీ కృపా. బలమైన రక్షణ స్థిరమైన దీవెన ఇలా నాకు ఇచ్చినది నీ కృపా. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. మరలా యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృప చాలు యేసయ్యా. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్లెల్తో బలపరచెను. ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్లెల్తో బలపరచెను. పాపాంధకారాన పడియుండగా నన్ను పిలచినది నీ కృపా. పరలోక జీవమునే పొందగా నన్ను బ్రతికించినది నీ కృపా. పాపాంధకారాన ఉండగా నన్ను పిలచినది నీ కృపా. పరలోక జీవము నే పొందగా
నన్ను బ్రతికించినది నీ కృపా. విలువ గురుధీరల్ సిలువలో నాకై చిందించినది నీ కృపా. మితిలేని నీ ప్రేమ గతిలేని నా పైన విడువక కురిచినది నీ కృప. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప చాలు యేసయ్యా, నీ కృప నాకు ఆధారమై. చెప్తామండి, నీ కృప నాకు ఆశ్రయమై. ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్నిరంతో బలపరచెను. ప్రతి క్షణమునా ప్రతి స్థలమునా నల్నిరంతో బలపరచెను. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప చాలు యేసయ్యా, నీ కృప చాలు యేసయ్యా, నీ కృప చాలును యేసయ్యా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? అంతేనా? సరిపోలేదు, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం ఈ సమయంలో. మందరం లేచి నిలువబడి ఈ సమయంలో మన ప్రాణాత్మ శరీరములను ఆయనకు మనము సమర్పించి ఉన్నపాటున మన రెండు హస్తములు ఆయన వైపునకు మనం చాపుతూ హృదయాన్ని మనస్సును మనము తెరచి కొద్ది నిమిషాలు దేవదేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనము సమర్పించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకనగా దేవుడు మన జీవితాలను ప్రేమించి ఆయుష్కాలమును పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభువు మనకిచ్చారు. అందుకు మనమెంతైనా రుణస్థులమై ఉన్నాం, అందుకు మనమెంతైనా మనము వందనస్థులమై ఉన్నాం. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. మౌనముగా ఉండకుండా మనమందరం చేతులు పైకెత్తి నోరు తెరచి ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువా ఈరోజు మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారమును మాకు అందించుము తండ్రి. మేము వింటూ ఉండగానే నూతన బలము మాకు కలుగునట్లు మీ కృపను సహాయము చేయండి అంటూ ప్రభు సన్నిధిలో ఒక నూతనమైనటువంటి తీర్మానం మనము కలిగి మన ముందుకు సాగిపోదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా
ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాడదాం. నీ అందరం నీ కలసి నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. పడదాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చి కలసి మైనను, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. నీ ఉంటే నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. ఆస్తియం పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కలిసి పాడదాం. ఉంటే నాకు, స్వరమెత్తుదాం. నీ వెంటే నేను ఉంటా. ఆఖరి చరణం. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపలు నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఓ ఓ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను. అందరూ స్వరాలెత్తి నాన్న, అందరం చేతులు పైకెత్తి. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. మరొకసారి. నీకు ఇలలో ఏదియు లేదు, నీదు కృపలు నాకేదియు కాదిల సమానము. నీ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది స్థలంలో ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉండాలని అనిపిస్తుంది నీకు. దేవుని సన్నిధిలో మనం కూడాం కదా, ఎంత ఆసక్తిగా మనం ప్రభువు నామాన్ని ఘనపరచాలి. అందరు చేతులు పైకెత్తి నోరు తెరచి, అందరు చేతులు పైకెత్తి నోరు తెరచి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనలో
నీ పిల్లలుగా మేమందరము కలిసిలాగు మీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్వామి. మా మధ్యకు కొంతమంది అతిథులు మా మధ్యకు వచ్చారు. వారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. లేఖనము నీది, ప్రజలము నీ వారం. మా అందరితో ప్రత్యేకంగా మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. అలా మనమందరం నిలువబడి ఉండగా 100వ కీర్తన నేను చదువుతున్నప్పుడు మనమందరం ఈ మాటలు పలకండి. ఈ కీర్తన అయిన తర్వాత మన మధ్యకు అతిథులు వచ్చారు. వారిని ప్రేమతో మనం ఆహ్వానించి కొన్ని శుభాలు మనం విందాం. 100వ కీర్తన నేను చదువుతున్నప్పుడు నాతో పాటు ఈ మాటలు పలకండి. సమస్త దేశములరా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనము ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు మనమందరం 2 హస్తాలు పైకెత్తి హల్లెలూయా కోరస్ పాడుకుందాం. ఆహాహా లేలుయా, 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 ఆహాహా ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇంతవరకు కొన్ని పాటలు పాడి కృపనిచ్చారు. లేఖనములో నుండి కొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా మా అందరితో ప్రత్యేకముగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మనమందరం కూర్చుందాం. ఈ సమయంలో ప్రియులారా, బయటికి ఎవరు వెళ్ళమాకండి, మనమందరం కూర్చుందాం. మన మధ్యకు పిల్లలు లోపలికి రండి, అందరూ బయట ఎవరు ఉండమాకండి. మీరందరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు తల ఒక బోర మీకు ఇస్తాం, దాన్ని ఊదుకుంటా ఆడుకుంటా మీరు ఇంటికి వెళ్ళండి. మరి బయట ఎవరు తిరగమాకండి, బయట భయంకరమైన తేళ్ళు పాములు తిరుగుతున్నాయి, మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మీరందరూ ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. జక్కపల్లి ప్రాంతము నుండి మన మధ్యకు మరి గ్రామ పెద్దలుగా ఉన్నటువంటి వారు మన మధ్యకు వచ్చారు. వారిని ఈ సమయంలో వారిని ఇమానుయేల్ అండ్ ఆమోస్ ముందుకొచ్చి వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి మనము వారికి సమయాన్ని అప్పగిద్దాం. మన మధ్యలో పెద్దవీటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని లోపలికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుచున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. అలాగే నరేందర్ రెడ్డి గారు, కొత్త నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. అలాగనే వాసిరెడ్డి గారు మాకెంతో సుపరిచితులు, వారికి కూడా అక్షయ్ గారు కూడా, వారిని కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుదాం. వీరందరూ మన జక్కపల్లి బ్రాంచ్ చర్చి వాస్తవ్యులు. మరి వారి సహకారం ఎప్పుడు ఉంటుంది మా కొరకు. ఎప్పుడు వారు చక్కగా ప్రేమతో మరి ఒక కొడుకుగా నన్ను భావిస్తూ చక్కగా తమ్ముళ్ళ ఆదరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి వారికి కాంతయ్య గారు, దావీదు గారు, అలాగుననే జోసఫ్ గారు ముందుకొచ్చి వారికి మరి షాల్వాతో వారిని సత్కరిస్తారు. మనమందరం ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఒకసారి మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి కూర్చోండి. జక్కపల్లి వెళ్తున్నప్పుడల్లా వారు ఎక్కువ పెరిగిసింగానే ఉంటారు. ఎందుకంటే వారి పొలాలన్నీ అక్కడే ఉంటాయి. రెడ్డి గారు బాగున్నారా అంటే పాపం చిన్నవాడైనా మంచిగా బాగున్నాం పాస్టర్ గారు అంటూ ఉంటారు. ఈరోజు వారు మన మధ్యకి రావటం మనకి ఎంతో సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు నామాన్ని కనపరుచుదాం. సురేందర్ రెడ్డి గారు కూడా రండి పర్లేదు. పెద్దలు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇంకా చాలామందికి మనం ఇన్విటేషన్ కార్డ్స్ చాలామందికి ఇచ్చాం. మనం మరి గట్టిగా చప్పట్లు కొడదాం. రాజు కూడా రాజు, రఫాయల్, పీటర్ బాబు ముందుకు రండి. పిచ్చయ్య ముందుకు రండి. జక్కపల్లి పిల్లలు ముందుకు రండి. పిచ్చయ్య కూడా ముందుకు వచ్చి, వాసిరెడ్డి గారు రండి పర్లేదు, కూర్చోండి. రండి. ఎంత చక్కగా మీరు సాకారం చేస్తున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. అది తర్వాత అక్షయ్ గారు కూడా పెద్దలు రండి సార్.
మా మేనమామ ఉన్నట్టే ఉన్నారు. అచ్చయ్య గారికి ప్రత్యేకమైన శుభాలు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా ప్రేమతో అభినందిద్దాం. మంచిది. ఒక 2 మాటలు గ్రీటింగ్స్, శుభాలు. వచ్చిన అందరికి వందనాలు చెప్పండి. ఒక 2 మాటలు చెప్తారు, మనం అందరం శ్రద్ధగా విందాం. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మమ్మల్ని జక్కేపల్లి నుంచి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైట్, ఈ సమయంలో కేక్ కట్ చేస్తారు. కొంచెం దాన్ని ముందుకు జరపండి నాన్న. రండి, లైన్లో నుంచండి. రండి, రెడీగా రండి. నేనున్నా లేకపోయినా మీరు ఉండాలి ఇప్పుడు. అంతే. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ సమయములో దేవానికి స్తోత్రాలు. జక్కపల్లి ప్రాంతం నుండి మా ప్రియులు పెద్దలు వారు మా మధ్యకు వచ్చారు, కేక్ను కట్ చేస్తున్నారు. అది ఎంత మధురంగా ఉందో. వారి కుటుంబాలు, వారి వ్యవసాయాలు అంత సంతోషంగా ఆనందంగా ఉండి కృప దయచేసి మేము తెచ్చుకున్నామని, రక్షణ భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. నేను ఆల్రెడీ ఇండియన్ సార్ నేను ఆల్రెడీ తిన్నా. చప్పట్లు కొట్టండి, కొంచెం ఖాళీగానే ఉన్నారుగా. ఒక్క నిమిషం. నాప్కిన్ కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇంకా చాలామంది గెస్టులు మన మధ్యకు వస్తున్నారు. 12 తర్వాత కూడా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి స్థానికంగా ఇక్కడ మన కూసుమంచి సర్పంచ్ గారు కూడా వస్తారు అని మాట ఇచ్చారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మంచిది. ప్రైజ్ ది లార్డ్. మంచి చేస్తావా?